ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటలా చూస్తున్నావు? నీకంటే నేనంతో ఎత్తులో ఉన్నాననిపిస్తోంది కదా? కాదు, గాలిలో పేక మెడలు కట్టేవాళ్ళెప్పుడు అలా నీలా ఊహల్లో తేలుతూ ఉంటారనిపిస్తుంది. కళ్ళు తెరిచి వాస్తవంలోకి వచ్చేసరికి ఆ గాలి పేక మెడలు కూలిపోతాయి. నేను గాలి మేడలో పేక మేడలో కట్టేవాణ్ణి కాదు. నేను కోరుకున్న దానికోసం, అందుకోవాలనుకున్న అందలం కోసం ఎంత ఎత్తుకైనా పడగ ఎత్తగల ఆదిశేషుని. లోక్, మీరంతా నా ముందు చిన్న చీమల్లా ఉన్నారు. ఇది నా స్థాయి. అది మీ స్థాయి. హలో, నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఒకటి గుర్తొస్తోంది. బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. సో మన బలాన్ని చూసి ఎప్పుడు విర్రవీగిపోకూడదు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎగ్జాక్ట్ గా నేను కూడా నీకు అదే చెప్తావు అనుకున్నా. ఈ వర్కర్స్ అందరూ నీతో ఉన్నారని ఏదో ఛాలెంజ్ చేశావు. ఓడిపోతావు. నా ధైర్యం నేనే అజయ్. నిజానికి మాకున్న యూనిటీ చూసి నీకు భయం వేస్తున్నట్టుంది. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. భయపడకు. ఈ కంపెనీని మేం దక్కించుకున్నా సరే నిన్ను వెళ్ళగొట్టాం. నెవర్. ఈ అజయ్కి భయం అంటే ఏంటో తెలీదు. I'll never look down. ఆల్రెడీ నీ చూపు కిందకే ఉంది అజయ్. మేమంతా గర్వంగా తల ఎత్తుకుని మాట్లాడుతున్నాం. ఈ డిఫరెన్స్ నీకు అర్థమైందనుకుంటా. ఎలాగైనా గెలుస్తామనే నమ్మకంతోనే కదా ఇలా నాతో సవాల్ చేస్తున్నారు. నేనెప్పటికీ మిమ్మల్ని గెలవనివ్వను. నువ్వెప్పుడు రామాయణం వినుండవజయ్. హనుమంతుడు లంకలోకి ప్రవేశించకుండా ఒక రాక్షస అడ్డుకుంది. ఎంత ప్రయత్నించినా ఆయన్ని అడ్డుకోలేకపోయింది. చివరికి ఏకంగా మింగేసింది కూడా. కానీ హనుమాన్ ఊరుకుంటాడా? ఆ రాక్షసిని చీల్చుకుని మరి బయటికొచ్చాడు. సీతమ్మను కలవాలని, శ్రీరాముడి బాధ తీర్చాలనే సంకల్పం హనుమాన్ది. అలాగే ఈ ఫ్యాక్టరీలో ఈ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ కావాలనే సంకల్పం నాది. ఎన్ని అడ్డంకులొచ్చినా నా సంకల్పం నెరవేరుతుంది. గ్లామర్ లేకుండా మిమ్మల్ని చూడలేం మేడం. మరేం చేయమంటావు? అవతల ఆర్యవర్ధన్ గారు వర్క్ 50% పూర్తి చేసేశారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఆ వర్క్ ఫినిష్ చేసి ఆ వర్కర్స్ అందరినీ తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెడతారు. అందుకే ఆ రాజనందిని టెక్స్టైల్స్ నైనా నాశనం చేయాలనేది నా పంతం. అబ్బా, నాకు మీ బాధ, ఆవేశం, ఆక్రోశం అర్థమై ఉండదు మేడం. రేపు ఆ రాజనందిని టెక్స్టైల్స్ కి నష్టం రావాలి అంటే గోడౌన్ ని తగలబెట్టాలా ఏంటి? స్టాక్ లేకుండా చేస్తే అయిపోతుంది కదా. వాట్ డు యు మీన్? ఏం లేదు సారు, నేను ఇందాకే వస్తూ మా నాంచారి బామ్మ దగ్గర పంచాంగం చూపించుకొని వస్తుండాను. మేడం గారి జాతకంలో, మీ జాతకంలో మహాయోగం మొదలవబోతోంది. దానికి నువ్వు చెప్పిన దానికి ఏంటి సంబంధం? పూర్తిగా చెప్పనివ్వండి మేడం. మీ యోగానికి చిన్న దోషం అడ్డు తగులుతోంది. ఆ దోషం పోవాలంటే మీరు దాన ధర్మాలు చేస్తే సరే. దాన ధర్మాలు చేయడం అంటే వేస్ట్ ఆఫ్ మనీ.
అది నెవర్ ఎంకరేజ్ ఇట్. ఆహా, సారు మీ డబ్బు పోకుండా దానాలు జరిగి అడిషనల్ గా మీకు మంచి పేరు వస్తే ఆహా, అర్థం కాలేదా? ఓ మై కడవలే. చూడండి మేడం, ఆ గోడౌన్లో చీరలు తగలపెట్టడం కంటే గుళ్ళో పూజ ఏర్పాటు చేసి ఆ చీరలను అందరికీ దానం చేశారనుకోండి, అటు రాజనందిని టెక్స్టైల్స్ కి లాస్ వస్తుంది, మీ ఇద్దరికి మంచి పేరు కూడా వస్తుంది. ఏమంటారు? కానీ పర్ఫెక్ట్. మీరా, గో విత్ ఇట్. ఆ మేడం ఒక్కరే కాదు సార్, మీరు కూడా వచ్చి సతీ సమేతంగా దానం చేయాలి. అప్పుడే దోష నివారణ అవుతుంది. అజయ్, ఫైన్, లెట్స్ గో మీరా. రండి మేడం, రండి రండి రండి, పదండి. మీనాక్షి గారు అసలు మీరు అయ్యో సంపత్ గారు, మీరు గోడౌన్ కెళ్ళి శారీస్ అన్ని తీసుకుని రామ్నగర్ టెంపుల్ కి వచ్చేసేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏదేదో జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు. మీరా, ఆర్యవర్ధన్ మనకెదురొస్తున్నాడు. మనం అస్సలు తప్పుకోకూడదు. వాళ్లే తప్పుకొని పక్క నుంచి వెళ్ళాలి. ఓకే అజయ్. మీ వంద ఆర్య సార్ని నేను తగ్గనిస్తానా? మీ పని చెప్తా. ఆగండి 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 ఆగండి. మనం ఉత్తరం వైపు వెళ్ళాలి మేడం, ఇటువైపు వెళ్ళకూడదు. అప్పుడే మనకు కుబేర కటాక్షం కలిసి వస్తుంది. కానీ నేను వాళ్ళ ముందు వెనక్కి తగ్గినట్టు అవుతుంది. అయ్యో సార్, పులి ఒక అడుగు వెనక్కి వేసేది వేగంతో పంజా విసరడానికే కదా, అలా అనుకోండి. ఓ మై కడవలే. ఎస్ అజయ్, మీనాక్షి చెప్పింది కరెక్ట్. వాళ్ళతో మనకేంటి, విల్ గో దిస్ సైడ్. రండి రండి రండి, రండి, పదండి. మా సారు బంగారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.